హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం చెట్టు నీడ అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇదేంటంటే, ఒక గ్రామంలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. అతను వేసవకాలంలో చెట్టు నీడలో చల్లగా ఉంటుందని ఆ చెట్టు నీడను వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. ఒకరోజు ఏమవుతుందంటే, మధ్యాహ్నం భోజనం చేసి ఆ చెట్టు కింద కూర్చోటానికి వచ్చేసరికి అక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడు. అంటే ఈ ధనవంతుడు అంటాడు, అదేమిటి నీవు ఇక్కడ కూర్చున్నావేంటి, ఎవరు నువ్వు, పద పద అని అక్కడ కూర్చున్న అబ్బాయిని గట్టిగా గదమాయించి అడుగుతాడు ఈ ధనవంతుడు. అడిగేటప్పటికి అతను అంటాడు, అదేంటి అలా కోప్పడతారు, ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, నీడలో కూర్చుంటే చల్లగా ఉంటుంది చెట్టు నీడలో అని చెప్పి కూర్చున్నాను అని మర్యాదగానే సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, అదేం కుదరదు, ఈ చెట్టు నా చెట్టు, నేను దీనికి ఎప్పటి నుంచో నీళ్లు పోసి చిన్న చెట్టు నుంచి పెద్ద చెట్టు దాకా పెంచాను, దీని నీడ నాకే, ఇంకెవ్వరు దీని కింద కూర్చోకూడదు అని అంటాడు ఆ ధనవంతుడు. అంటే అదేంటి అలా చెప్పరా, అలా చెప్తున్నారేంటి, ఈ చెట్టు మీద అయితేను ఒక పని చేయండి, ఈ చెట్టు నీడ నాకు అమ్మండి, మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అంటాడు అక్కడ అంతకుముందు కూర్చున్న అతను తెలివైన వాడు అనమాట. ఈ ధనవంతుడు నాకు బాగా డబ్బు ఉంది అన్న అహంకారంతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని అతను అలా అంటాడు. అనేటప్పటికీ ధనవంతుడికి డబ్బు మీద ఆశ కూడా ఎక్కువ. అతను అంటాడు, సరే అయితేను అమ్ముతాను, ఎంత ఇస్తావేమిటి అని అడుగుతాడు. ఇద్దరు మాట్లాడుకొని ఒక బేరం కుదుర్చుకుంటారు. బేరం కుదుర్చుకొని అటు ఇటు వెళ్తున్న వాళ్ళని ముగ్గురిని పిలిచి వాళ్ళిద్దరి సమక్షంలో వాళ్ళ సాక్ష్యంతో ఈ ధనవంతుడికి అంతకుముందు ఈ చెట్టు కింద కూర్చున్న అబ్బాయి కొంత డబ్బు ఇచ్చి ఆ చెట్టు నీడని కొనుక్కున్నట్టు పత్రాలు రాయించుకుంటాడు. సరే, అది మొదలు ఈ అబ్బాయి ఏం చేస్తాడు, రోజు వచ్చి ఆ చెట్టు నీడలో కూర్చుని వెళ్తూ ఉండేవాడు. ఈ దారుణ వెళ్ళిపోతున్న అటు ఇటు వెళ్తున్న వాళ్ళని కూడా, మీరు కూడా వచ్చి కూర్చోండి, ఎండగా ఉంది కదా, ఈ చెట్టు నీడని కాసేపు కూర్చొని వెళ్ళండి అని చెప్పి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని కూడా కూర్చోమంటూ ఉండేవాడు. అంతకుముందు ఆ ధనవంతుడు అలా ఎవ్వరిని కూర్చొని ఇచ్చేవాడు కాదు. ఈ చెట్టు నేను పెంచాను, ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడని ఎవ్వరు కూర్చోకూడదు అంటూ ఉండేవాడు. కానీ ఇతను అలా కాదు. అటు ఇటు ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరినీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, నువ్వు ఎండగా ఉంది కదా, కాసేపు ఇక్కడ చెట్టు నీడని కూర్చొని వెళ్తూ ఉండండి అని పిలిచి కూర్చోబెడుతూ ఉండేవాడు. వాళ్ళని కూడా కూర్చోమంటూ ఉండేవాడు. అలాగా పశువులు కూడా వచ్చి ఆ చెట్టు కింద కాసేపు పడుకొని కూర్చొని వెళ్తూ ఉండేవన్నమాట. అలా ఇతను చాలా మంచిగా అందరికీ, పశువులకి, మనుషుల్ని, అందరినీ ఆ చెట్టు నీడలో కూర్చోటానికి అవకాశం ఇస్తూ ఉండేవాడు. ఇట్లా కొన్నాళ్ళు అవుతుంది. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఈ అబ్బాయి ఏం చేస్తాడు, ఆ చెట్టు నీడ ఎక్కడ దాకా పడుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ నీడంతా నాదే, ఈ నీడంతా నాదే అని చెప్పి ఎక్కడ ఆ చెట్టు నీడ పడితే ఆ నీడలోకి వెళ్ళి కూర్చునేవాడు. కూర్చొని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోమని చెప్తూ ఉండేవాడు. అయితే ఒకసారి చెట్టు నీడ మనకి అదేంటి, వేసవకాలం కొంత దూరము, శీతాకాలం కొంత దూరము, వర్షాకాలం అట్లా కొన్ని ఋతువులలో కొంత దూరం పడుతూ ఉంటుంది కదా చెట్టు నీడ. అయితే ఒకసారి ఒక ఋతువులో ఏమవుతుంది, ఆ చెట్టు నీడ అంతకుముందు అమ్మేశాడు కదా ధనవంతుడు. ఆ ధనవంతుడి ఇంటి ఆవరణలోకి లోపలికి పడక గదిలోకి, అంటే బెడ్రూమ్లోకి, హాల్లోకి అలాగా పడటం మొదలుపెట్టేటప్పటికి ఈ కొనుక్కున్న వాడు ఏం చేస్తాడు, ఏ మాత్రం మొహమాట పడకుండా ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడుతూ ఉంటుందో అక్కడక్కడ వెళ్ళి, వాడి ఇంట్లో అయినా సరే వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఉండేవాడు. అయితే ఇదంతా ఆ ధనవంతుడికి చాలా ఒళ్ళు మండిపోతూ ఉండేది. ఏంటి మా దొడ్లోకి వచ్చేస్తున్నావు, మా వసారాలోకి వచ్చేస్తున్నావు, ఇలా మా గదుల్లోకి వచ్చేసి కూర్చుంటున్నావు, నీకేం హక్కు ఉంది అంటూ గట్టిగా అతను అరిచి అడుగుతూ ఉండేవాడు ఈ అబ్బాయిని. అడుగుతుంటే, అదేంటండి అలా అంటారు, మీరే కదా మీ చెట్టు నీడని అమ్మేశారు, నేను డబ్బు పోసి కొనుక్కున్నాను, అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడక్కడల్లా కూర్చోటానికి నాకు హక్కు ఉంది కదా అంటూ ఉండేవాడు వాడు. ఈ ఆసామికి బాగా కోపం వస్తూ ఉండేది, రుసరుసలాడిపోతూ ఉండేవాడు అనమాట. అయ్యో, వీడికి అనవసరంగా చెట్టు నీడని అమ్మేనే, ఇదేంటి, నేను అనవసరంగా మోసపోయాను, వీడేంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి వాడికి బాగా కోపం వచ్చేస్తూ ఉండేది మనసులో. కానీ బయటికి ఏమీ అనలేడు కదా.
ఒకరోజు ఏమవుతుంది, ఈ ధనవంతుడి ఇంట్లోనూ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. బోల్డ్ మంది చుట్టాలు, తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తారు. వాళ్ళంతా భోజనం చేసి ఆ చెట్టు నీడ పడుతుంది కదా, ఆ చెట్టు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది కదా, చెట్టు నీడ పడుతుంది. ఆ చెట్టు నీడలో చల్లగా ఉంటుంది కదా అని చెట్టు నీడలో కూర్చుంటారు అందరూ. అంతలో వీడేం చేస్తాడు, ఈ కొనుక్కున్నవాడు గబా గబా వచ్చి ఆ చెట్టు నీడలో కూర్చొని వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోండి, ఈ చెట్టు నీడ నాది అని చెప్పి వాడు కూర్చుంటాడు. కూర్చునేటప్పటికి వాళ్ళందరికీ అర్థం కాదా, వచ్చిన వాళ్ళందరికీ ఇదేంటి పిలవని పేరంటంగా ఈ అబ్బాయి ఎవరో వచ్చాడేంటి, ఇతను ఎవరో మనకి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, మనందరినీ ఇలా వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి అక్కడున్న ఒక నౌకర్ని అడుగుతారు. వాళ్ళు అడిగేటప్పటికి ఇది విని ఈ అబ్బాయి అంటాడు, అదేంటి మీకు తెలీదా, నేను ఈ చెట్టు నీడను కొనుక్కున్నాను మీ బంధువు దగ్గర అంటాడు. అనేటప్పటికి ఆ సంగతి తెలిసి వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు. ఇదేమిటి, చెట్టు నీడని ఇతను అమ్మటం ఏమిటి, అతను కొనుక్కోవటం ఏమిటి, భలే ఉందే, వింతగా ఉందే అని చెప్పి తన బంధువుని చూసి ఈ బంధువులందరూ, అంటే ఆ ధనికుడిని చూసి ఈ బంధువులందరూ విరగబడి నవ్వుతారు. వీడు ఏంటి ఇంత తెలివి తక్కువవాడా మనవాడు అని చెప్పి నవ్వుతారనమాట. నవ్వేటప్పటికి పాపం ఆ ధనవంతుడికి తల తీసేసినంత పని అవుతుంది. అయ్యో, మనం అనవసరంగా డబ్బులకి కక్కుర్తిపడి ఇట్లాంటి పిచ్చి పని చేశాము, నాకు గుణపాఠం రావటానికే ఈ అబ్బాయి ఎవరో కానీ ఇలాగా చేశాడు, నేను చేసిన తప్పేను, ఆ చెట్టు నాదా ఏంటి, చెట్టు నీడను 10 మంది ఉండి చెట్టు నీడను అనుభవిస్తూ ఉంటే నేను వాళ్ళని చెట్టు నీడను కూర్చోకూడదు అని తోసేసేవాడిని. అదే అంతేకాకుండా ఈ అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకున్న చెట్టు నీడని అమ్మాను, నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి ఇంకా ఆ ఊర్లో ఉండటానికి అతనికి మనస్కరించదనమాట. సిగ్గుపడి నలుగురిలోనూ ఇంకా తిరగలేని ఈ ఊర్లో ఉంటాను అని చెప్పి ఆ మొన్నాడే ఏం చేస్తాడు, తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచేసి మరో గ్రామానికి వెళ్ళిపోతాడు. కథ కంచికి మనం ఇంటికి. గుడ్ నైట్, బాయ్ బాయ్.